పొట్ట చేత పట్టుకుని పొరుగు రాష్ట్రానికి కూలి పనులకు వెళ్లినోడు కోట్లకు పడగలెత్తాడు. ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి ఎదిగాడు. ఒక మాఫియా డాన్ కు బినామీగా వ్యవహరించాడు అనేటువంటి ఆరోపణలు సైతం ఎదుర్కొన్నాడు. అయితే అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో జనం నెత్తిన కుచ్చుటోపి పెట్టి ఊచల్లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఎవరతను? కోట్ల రూపాయల ఆస్తులకు ఎలా పడగలెత్తాడు? ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితులు ఎందుకొచ్చాయి? హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. అపార్ట్మెంట్ల నిర్మాణం పేరుతో 100 కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టింది త్రిపుర కన్స్ట్రక్షన్స్. దీంతో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్, అతడి భార్యను అరెస్టు చేశారు పోలీసులు. మరోవైపు సుధాకర్ కూతురు, అల్లుడు పరారీలో ఉన్నారు. ఇంతకీ ఎవరి పసుపులేటి సుధాకర్? అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని ఆరా తీస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకొచ్చాయి. నెల్లూరు జిల్లా కావలకు చెందిన పసుపులేటి సుధాకర్ 5వ తరగతి వరకే చదువుకున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా, సెంట్రింగ్ మేస్త్రిగా పనిచేశాడు. నెల్లూరులో బతకలేక తెలంగాణకు మకాం మార్చాడు. ఇళ్ల నిర్మాణంలో కిటుకులు నేర్చుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. త్రిపుర కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెట్టాడు. కోట్ల రూపాయలు కళ్ళ చూశాడు. కావలిలో 100 ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేశాడు. డబ్బుకు కొదువలేదు కనుక పొలిటీషియన్ కావాలనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికల్లో పోటీకి చకచకా పావులు కదిపాడు. 2019లో జనసేనలో చేరిన సుధాకర్ కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గెలవలేకపోయాడు. తిరిగి హైదరాబాద్కు చేరుకుని కొద్ది రోజులు బీజేపీలో చేరాడు. తర్వాత కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తానంటూ టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలతో లాబియింగ్ చేశాడు. కానీ అవేవీ పనిచేయలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే డిపాజిట్ కూడా రాలేదు. 2019-2024 ఎన్నికల్లో దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు సుధాకర్. అప్పటి వరకు తాను సంపాదించిన దానితో పాటు ప్లాట్ల పేరుతో జనం నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఎన్నికల మొదలో ఖర్చు పెట్టేశాడు. జనం ముందు దోషిగా నిలబడ్డాడు. పసుపులేటి సుధాకర్పై గతంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీంకి బినామీగా పనిచేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకుని త్రిపుర కన్స్ట్రక్షన్స్ కంపెనీని ఏర్పాటు చేశాడు. అయితే ప్లాట్ల విక్రయాల్లో జనం నెత్తిన కుచ్చుటోపి పెట్టేశాడు. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు.